నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఆర్&బి అతిథి గృహంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వ్యవసాయ పెట్టుబడి భారం తగ్గించి రైతులు లాభదాయకంగా సాగు చేసుకునేలా ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. డోన్ నియోజకవర్గ పరిధిలోని 35,011 మంది రైతు లబ్ధిదారులకు 23.40 కోట్ల ఆర్థిక సాయం అందజేయడం ఆనందదాయకమని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు సలేంద్ర శ్రీనివాసుల యాదవ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతుల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. రైతు కుటుంబాల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అన్నదాత సుఖీభవ కింద రైతులకు మొట్టమొదటిగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఈరోజు ప్రతి రైతు అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 అన్నదాత సుఖీభవ కింద ప్రతి అకౌంట్లో రైతు అకౌంట్లో పడినందుకు ముఖ్యంగా మా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి రైతులందరి తరపున, మా డోన్ నియోజకవర్గ రైతులందరి తరపున చేతులెత్తి కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద డబ్బులు వేసేవాళ్ళు కాదు. మన అన్నదాత సుఖీభవ కింద ఆ మేనిఫెస్టోలో, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి ఒక్క పథకం, ఫ్రీ బస్ అయితేమి, ఉచిత గ్యాసులు అయితేమి, అన్నదాత సుఖీభవ, ఈరోజు రైతులు సురక్షితంగా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో మంచి డబ్బు పడితే ఆ డబ్బు తీసుకొని పోయి రైతులు పంటకు కావలసిన ఎరువులు, విత్తనాలన్నీ తీసుకొని రైతు వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలంగా ఈ డబ్బుని ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ప్రతి డోన్ నియోజకవర్గంలో ప్రతి చెరువుకి, ప్రతి కుంటకు, ఎత్తిపోతల అంద్రినీవా ద్వారా ప్రతి గ్రామంలో 68 చెరువులకు, మిగతా కుంటలు అన్నిటి కలుపుకుంటే దాదాపు డోన్ నియోజకవర్గంలో 100 కుంటల దాకా చెరువులు అన్ని కలుపుకొని నీళ్లు నింపడం జరిగింది మా ముఖ్యం ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు. కావున రైతులు ఆనందంగా ఉండాలని చెప్పేసి ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు ప్రతిరోజు గ్రామాలు తిరుగుతూ ఈరోజు ఈ డబ్బు పన్న తర్వాత ప్రతి రైతు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో మా తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఇంత మొత్తం వేయడం జరిగింది. అలాగే ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు అయితేమి, అలాగే మంచినీటి సుజల స్రవంతి పథకం కింద మన ఓరవకల్లు నుంచి మంచినీటి సమస్య 81 గ్రామాలకు గ్రిడ్ ద్వారా త్వరలో పంపిణీ చేస్తూ ఉన్నారు మా ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి గారు. గత 5 సంవత్సరాలు జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో అభివృద్ధిని గాడిన పెట్టి ప్రతి వ్యవస్థలు నాశనం అయిపోయిన దానిని ఆ వ్యవస్థలల్లా చక్కదిద్ది అతి తక్కువ కాలంలో కూటమి ప్రభుత్వం అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి వ్యవస్థను మంచి పద్ధతిలో పెడుతూ, అదే డబుల్ ఇంజన్ సర్కారు మోడీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకంలో నడుస్తూ ఉంది. మొన్ననే జిఎస్టీ గ్రోత్లో అన్నిటికన్నా ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. అదే విజన్, అదే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి నాయకుడు అంటే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో కుంటి పడిన ఆంధ్రప్రదేశ్ని 2 సంవత్సరాల్లో లేపి
ప్రపంచ పటంలో భారతదేశంలో చూపించిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అందువల్ల ఈరోజు ఈ రైతులకు ఈ మొత్తం వేసినందుకు మరొక్కసారి మీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారం చేసుకుంటూ జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగు. ఈరోజు చాలా సంతోషమైన రోజు. రైతులంతా, రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా ఆనందంగా ఉన్న రోజు. అదే మన రాష్ట్ర ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన నిధులు ఇవాళ అందరి రైతులకు, ఈ రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులకు మరి వారి అకౌంట్లలో ఇప్పటికే 7,000 రూపాయలు మరి వచ్చి బ్యాంకులో జమ అయిన విషయాన్ని రైతులందరూ చాలా సంతోషంగా స్వీకరిస్తున్నారు. ఆ రోజు ఏదైతే రైతులను ఆదుకునే దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే ఇచ్చినాడో, అన్నదాత సుఖీభవ కింద సంవత్సరానికి 20,000 రూపాయలు మరి రైతులకు ఇచ్చి వ్యవసాయానికి వారిని చేసుకునే దానికి ఆదుకుంటామని చెప్పినాడో, ఆ మాట ప్రకారమే ఇవాళ ఖరీఫ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు రైతులు ఇత్తనం వేసుకుంటున్నారు. రైతులకు అనేక అవసరాలు ఉన్నాయి. ఎరువులు వేసుకోవాలా, వారు వ్యవసాయం చేసుకోవాలంటే మరి ప్రభుత్వ ప్రోత్సాహం ఉండాలని చెప్పేసి ఈరోజు కరెక్ట్గా మరి రైతులకు ఈ రకమైన సహాయాన్ని అందించడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి 3 విడతలుగా 20,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్న విషయాన్ని కూడా మనం చూసినాం. ఇది 4వ విడత. ఈరోజు మరి 3,125 కోట్ల రూపాయలు 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ అయిన విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఈ నియోజకవర్గంలో కూడా ఇప్పటికే 35,000 మంది రైతులకు మరి 17 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో కూడా జమ అయిన విషయాన్ని చాలా సంతోషంగా ఉంది. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గౌరవనీయులు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడే మరి ఆ చెక్కును కూడా రైతులకు అంకితం చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉన్న రైతులకు మేము ఒకటే అడుగుతున్నాం ఈ సందర్భంగా, మరి సూపర్ 6 అమలు చేయడం లేదు అని అబద్ధాలు చెప్పే సోకాల్డ్ వైసీపీ నాయకులకు మేము అడుగుతున్నాము, దీనికి ఏం సమాధానం చెప్తారు? మరి ప్రజలకు ఇన్ని లక్షల మందికి, 47 లక్షల మంది రైతులకు ఇవాళ ఈ ప్రభుత్వము మరి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తుంటే మీరెందుకు అబద్ధాల ప్రచారాలు చేస్తున్నారు? మీరెందుకు పనిచేసే ప్రభుత్వం పైన, రైతాంగానికి మరి రైతు పక్షపాతిగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన బురద జల్లేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని మేము ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాము. రైతులు ఎవరు కూడా వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనది రైతు ప్రభుత్వం, రైతు క్షేమాన్ని కోరే ప్రభుత్వం కాబట్టి ఈ రాష్ట్రంలో మరి రైతు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కానీ, లేదంటే ప్రాజెక్టుల విషయంలో రాయలసీమలో ముఖ్యంగా అంద్రినీవా ప్రాజెక్టును కానీ, గాలేరు నగరి ప్రాజెక్టును కానీ మరి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఇప్పటికే రాయలసీమలో 12,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ఈ 2 సంవత్సరాలనే ఖర్చు పెట్టిన ఘనత, అట్లాంటి కీర్తి మా ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రాయలసీమలో హార్టికల్చర్ హబ్గా ప్రకటించి ప్రతి ఎకరాన్ని నీటిపారుదల వ్యవసాయం చేస్తూ తోటల పెంపకానికి మరి 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ను తీసుకొచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టిన చరిత్ర కూడా ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. ఇది అచ్చంగా తప్పనిసరిగా రైతు పక్షపాత ప్రభుత్వం కాబట్టి ఇవాళ అన్ని ఏ చర్యలైనా సరే మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతిగా వారి అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం పనిచేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. మళ్ళీ రేపు నెలలో తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్రంలో మరి గత సంవత్సరంలోనే 62 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇచ్చినారు. ఇప్పుడు ఇంకా పెరుగుతుంది. ఎంతమంది విద్యార్థులు చదువుతుంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం ఇస్తామని చెప్పేసి రేపు వచ్చే నెలలో ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఏది కూడా ఆగడం లేదు. మరి గత పాలకులు ఈ రాష్ట్రంలో నాశనం చేసి, అవినీతి చేసి, బడ్జెట్లో అప్పులు చేసి రాష్ట్రాన్ని లూటీ చేస్తే మన చంద్రబాబు నాయుడు గారు, మన ప్రభుత్వము, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఆదాయాన్ని పెంచడానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం.
నిరుద్యోగ యువతను ఆదుకునే దానికి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి రాయలసీమలో మరి ఒకవైపున ప్రాజెక్టులను కడుతూ ఇంకొక వైపున హార్టికల్చర్ హబ్బును తీసుకొచ్చి ఇంకొక వైపున మరి పారిశ్రామిక హబ్బులను మరి ఓరవకల్లో పారిశ్రామిక హబ్బు, కొప్పల్లో కడపలో పారిశ్రామిక హబ్బు, మరి పుట్టబర్తిలో నేను మొన్ననే దేశ రక్షణ శాఖ మంత్రితో విమానాలు తయారు చేసే యుద్ధ విమానాలను తయారు చేసే పరిశ్రమకు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఈ రకంగా 3 ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి లక్షల కోట్ల రూపాయలు 26 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులను కూడా ఈ రాష్ట్రానికి తెచ్చి పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగాన్ని రూపుమాపేదానికి రాష్ట్ర ఆదాయాన్ని పెంచేదానికి నారా చంద్రబాబు నాయుడు గారి కృషిని, ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని, ముఖ్యంగా యువ నాయకుడు భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఐటీ శాఖ మంత్రులు చేస్తున్న కృషిని రాష్ట్ర ప్రజలందరూ హర్షిస్తుంటే, రైతాంగం అంతా సంతోషంగా ఉంటే, మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొడ్డలి పార్టీ వాళ్ళు మాత్రము ఏదో రకంగా ఈ ప్రభుత్వాన్ని పైన బురద చల్లేదానికి, ఈ ప్రభుత్వం పైన చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పేసి అబద్ధాలు అసత్యాలు పొద్దున్న లేస్తే వల్లె వేస్తూ ప్రభుత్వం పైన బురద చల్లేదానికి కార్యక్రమాలు చేస్తున్నారు. వాటిని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వానికి మేనిఫెస్టోను తప్పనిసరిగా ఏదైతే సూపర్ 6 కార్యక్రమాలు చెప్పిందో వాటన్నిటిని కూడా మరి క్యాలెండర్ ప్రకారం ఇవాళ అమలు చేస్తున్న మన ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా బాసటగా నిలవాలని, అండగా నిలవాలని, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 2999995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.